అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలందరూ కూడా వారి ఇంటికి వాళ్ళు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఒక మహిళ అన్ని పనులు ఏకకాలంలో ఎన్నో పనులు చక్కబెట్టగలుగుతుంది. సో ముఖ్యంగా మహిళ చేస్తున్న సేవల్ని వెలకట్టలేము. వారు అన్ని రంగాల్లో ఈవెన్ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా కుటుంబాన్ని చక్కబెడుతున్నారు. అసలు వాళ్ళు ఎంటర్ అవ్వని రంగం అంటూ లేదు, వాళ్ళు అడుగుపెట్టిన రంగం అంటూ లేదు. ముదుతలు నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించిందనండి మన చిలకమర్తి లక్ష్మీ నరసింహ వారు చెప్పినట్టు. వాళ్ళకి చేయూతనివ్వాలే కానీ అన్ని రంగాల్లో కూడా వాళ్ళు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా మనం ప్రస్తుతం చూస్తే కూడా ఈ రంగం అంటూ లేదు. ఈవెన్ మన రోదస్లో కూడా ప్రయాణించే సునీత విలియమ్స్ గారు కూడా ఒక రికార్డు నెలకొల్పారు. సో ప్రతి రంగంలో కూడా మహిళలు చక్కగా ప్రోత్సహిస్తూ మంచి విజయాలు సాధిస్తూ ఉన్నారు. క్రీడా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, ఉద్యోగాలు కూడా మనం ఇటీవల చూస్తూ ఉన్నాము. చాలా చక్కటి స్థానాల్లో కూడా ఉండి కుటుంబానికి ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నారు. ఒక విద్యాశాఖాధికారినిగా నేను ఒకటే కోరుకుంటున్నాను, తల్లిదండ్రులందరూ కూడా పిల్లల పట్ల వివక్ష చూపకుండా బాలికలకి చక్కగా చదువు నేర్పించండి. వాళ్ళకి పాఠశాలకు పంపించి ముఖ్యంగా ఎక్కడా డ్రాప్ అవుట్ అనేది కాకుండా, మనం ఇటీవల చూస్తున్నాం కొన్ని బాల్య వివాహాలు అలాంటివి కూడా ఇప్పటికీ ఇంత డెవలప్మెంట్ వైపు అడుగులు వేస్తున్నా కూడా, ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా ఇటువంటి సంఘటనలు ఇప్పటికీ రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. సో ముఖ్యంగా తల్లిదండ్రులందరిలో కూడా ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆడపిల్లలను కూడా చక్కగా చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఆలోచించాలి బిడ్డల పట్ల. సో వాళ్ళు చదువు కనుక నేర్పిస్తే ఆ చదువు ద్వారా వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. వాళ్ళు ఏదైనా చేయగలనని నమ్మకం వాళ్ళలో వస్తుంది. కాబట్టి అది ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించి మహిళలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ఆ పిల్లల్ని సమానంగా చూడడం అనేది మీ ఇంటి నుంచే మొదలు పెడితే ఆ భావన అనేది తప్పనిసరిగా పిల్లల్ని ఆడపిల్లల్ని కూడా ఎంతో అన్ని రంగాల్లో వాళ్ళ ముందంచి వేయడానికి ఇది దోహదపడుతుంది. సో ఇలా కుటుంబం కోసం కూడా ఎంతో మహిళలందరూ కూడా ఎన్నో త్యాగాలు చేస్తూ నిరంతరం చేస్తూ సమాజానికి ఎంతో తోడ్పడుతున్నారు. అంటే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, అన్ని రంగాల్లో, వ్యాపార రంగాల్లో కావచ్చు, క్రీడా రంగాల్లో కావచ్చు, వాళ్ళు ఎంచుకునే ప్రొఫెషన్లోనే కాకుండా ముఖ్యంగా గృహిణులు కూడా ఏమాత్రం తీసుకోరండి. వాళ్ళకు కూడా సేవలు అనన్య సామాన్యం. వాళ్ళు కుటుంబం కోసం వాళ్ళు చేస్తున్న త్యాగాలన్నీ ఎన్నికవు. వాళ్ళు చేసిన త్యాగాల వల్లనే వాళ్ళ బిడ్డలు కూడా గొప్ప స్థితికి చేరుతున్నారు. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళా మూర్తికి కూడా నేను అంతర్జాతీయ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.